ఈరోజు రవ్వ లడ్డూలు చేసుకుందామండి. 2 కప్పుల రవ్వ, 2 కప్పుల చక్కెర, 1 కప్పు తురుముకున్న వెండి కొబ్బరి, 1 కప్పు డ్రై ఫ్రూట్స్, 10 కల్లా యాలకుల పొడి, సరిపడినంత నెయ్యి. ఈ కప్పుతో తీసుకున్నాండి 2 కప్పుల రవ్వ, 2 కప్పులు చక్కెర. మీకు 2 కప్పుల చక్కెర ఎక్కువ అవుతుంది అనుకుంటే కప్పు సగం కూడా వేసుకోవచ్చు. 1 స్పూను నెయ్యి అండి. ఒక స్పూన్ సగం వేస్తున్నా. నెయ్యి వేడైంది కదండి, డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవాలంటే మన ఇష్టము, తక్కువ వేసుకోవాలంటే మన ఇష్టం. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. లడ్డూలు కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇది తీసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేగినాయి కదా, తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే రవ్వ వేసి వేయించుకుందామండి. ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారండి. ఇది 2 రకాల పిలుస్తారు. మంచి ఇది అయిపోయే వరకు మంచిగా వేపుకోవాలండి. మనకు నెయ్యి తక్కువ అనిపించింది అనుకో, ఇంకో కొంచెం మనం వేసుకోవచ్చు. ఎక్కువ తినాలనుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, లేదు ఎక్కువ ఇష్టం ఉండదంటే మనం కొంచెం వేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెల రోజులైనా మంచిగా మనం గాజు గ్లాస్లో పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మంచిగా అయిపోయింది. ఒక 10 నిమిషాలు మనం ఇట్లా మంచిగా వేయించుకోవాలి. మంచిగా సన్నటి మంట మీద మంచిగా వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే మాడిపోతుందండి. ఆయిల్ పెట్టుకోకుండా మీడియంలో పెట్టి మంచిగా ఇట్లా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, మాడనీయకుండా. కొబ్బరి పొడి కూడా మనం ఇది మంచిగా వేగిన తర్వాత ఇది కూడా వేసి అందులో వేసుకోవాలండి. 1 కప్పు. మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఇదే కొలతలతోని ఎక్కువ వేసి కూడా చేసుకోవచ్చు. మీకు ఎంత అవసరం అనుకుంటే అంతే చేసుకోవచ్చు. నేను మాత్రం మీకు 2 కప్పులతోని చూపిస్తున్నాను. కొబ్బరి కూడా ఇలా 2-3 నిమిషాలు రవ్వ వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నామండి మనము నెయ్యిలా. ఇట్లా ఇప్పుడు మనం దీన్ని తీసేసి పాకం పెట్టుకుందామండి. 2 కప్పుల పంచదార వేసేసుకుంటున్నామండి మనము. 2 కప్పుల చక్కెరకి 1 కప్పు మనం వాటర్ వేసేసుకుంటామండి. ముదురు జిగిగా రాకుండా లేత తీగగా వచ్చినప్పుడు మనం బంద్ చేసుకోవాలండి. చూడండి, పాకం కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇట్లా లేత పాకం వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి. ముదురు పాకం అవసరం లేదు, లేత పాకం వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసినాం కదండి, దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ ఈ పాకం ఇందులో వేసేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటాయండి లడ్డు టేస్టు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. వీడియో చూసి వదిలేస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, షేర్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచిగా మనం ఇంటికి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పాకం వేసినాక ఒక 2-3 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ఇట్లున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. మంచిగా గాలరినాక లడ్డూలు కట్టుకోవాలండి. ఇప్పుడు
చేసుకున్నాం కదండి. ఫ్యాన్ గాలికి కొంచెం చల్లార్చుకున్నాము. మొత్తం చల్లార్చుకున్నది కాకుండా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు, మొత్తం ఆరిపోతే జర గట్టిగా అయిపోతుంది కదా, మనం కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు కట్టుకోవాలండి. ఇట్లా మనం పెద్ద కావాలంటే పెద్దగా, చిన్న కావాలంటే చిన్నగా చూడండి. మనం ఇంకా పెద్ద కావాలంటే పెద్దగా కట్టుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయండి. చిన్నపిల్లలు అయితే మంచిగా తింటారు, మనం కూడా ఇష్టంగానే తింటాం. మనము గోరెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలండి, మంచిగా వస్తాయి. ఆరిపోతే జర పొడి పొడి అయిపోతుంది కదా. నెల రోజులు మనము స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇటు లేదు మాకు 1 రోజు 2 రోజులు కావాలంటే మీరు ఇంట్లో కొన్ని మంచిగా చిక్కటి పాలు కాసి వేసుకొని కూడా మీరు లడ్డు కట్టుకోవచ్చండి. ఈ రవ్వ లడ్డులు తయారు చేయంగా మీరు చూసారు కదండి. ఈ రవ్వ లడ్డులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ చూసి నచ్చితే కామెంట్ చేయండి. కంపల్సరీ మరొకరికి షేర్ చేయండి. చిన్న లైకే కదండి అడిగేది, లైక్ చేయండి కంపల్సరీ.